హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం నా 500 రూపాయలు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. లెక్క తప్పుతోంది. నెలలో అయిన ఖర్చంతా పట్టి రాసి మళ్ళీ కూడి చూసిన 500 రూపాయలు ఎక్కడో మాయం. కూడటంలోనే తప్పులున్నాయా? నేను లెక్కల టీచరు సంసారం లెక్క సరి చూసుకోవడంలో మాత్రం పనికిరాడు. కూడికలో తప్పు లేదు, ఎక్కడో 500 రూపాయలు ఎక్కువ ఖర్చు అయింది. అయితే ఎక్కడ అన్నది గుర్తులేదు. ఖర్చు అయిందంతా గుర్తు చేసుకున్నా తలకిందలయ్యాను, గుర్తు రాలేదు. నీరజను అనుమానించడానికి వీల్లేదు. జోబిలోంచి తీసుకున్నా చెప్పకుండా ఉంటుందా? ఒకవేళ మర్చిపోయి ఉంటుందేమో అనుకోవడానికి తన అలా మర్చిపోయే మనిషి కాదు. నెలాఖరులో ఆమె కూడబెట్టుకున్న దాంట్లో నేను తీసుకున్నదంతా ఒక్క పైసా కూడా వదలకుండా గుర్తుంచుకొని జీతాల రోజున వసూలు చేస్తుంది కదా. అయితే అప్పు ఇచ్చింది గుర్తుంచుకోవడం సహజం. కానీ ఇది అప్పు తీసుకున్నదా లేదా దొంగతనం చేసిందా? ఆమె ఎందుకు దొంగతనం చేస్తుంది పాపం. కానీ అడగందే నాకు సమాధానం దొరకదు. అడిగితే నిష్ఠూరం తప్ప పెద్దగా లాభమేమీ ఉండదు. కోపంతో ముఖం ముడుచుకొని ఏమైనా అంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏదైతే అదైంది, ఒక్కసారి అడిగి చూస్తాను అనుకుని నీరజ అని ఒక్క కేకేశాను. లోపల పనిలో ఉందేమో, బహుశా వినిపించి ఉండదు. వినిపించినా రానంతా అవిధేయురాలా పాపం. ఆమె అభిమానాన్ని దెబ్బతీసే ప్రశ్న వేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడికే వెళ్ళి మెల్లగా బుజ్జగించి సాధ్యమైనంత మెత్తగా విషయం బయటకు రాగాలి. చిన్నగా వంటింట్లోకి వెళ్ళాను. నీరజ డబ్బాలు తుడుస్తూ కూర్చుంది. నీరజ, ఏదో చేస్తున్నావే అని మాటలు మొదలుపెట్టేసరికి తల కొంచెం పైకెత్తి దుమ్ము పట్టిన డబ్బాలని తుడిచిపెడుతున్నా అంది. తీర్చిదిద్దడంలో నీరే పై చెయ్యి, డబ్బాలని నింపడం మాత్రం నా చేత కాదు. కనీసం శుభ్రంగానైనా ఉంచుకున్నావు అని మాటలెందుకో పరిహాసం వైపు తిరుగుతున్నాయని వచ్చిన తర్వాతనే నేను కాస్త క్రమశిక్షణ అనేది నేర్చుకున్నా చూడు అన్నాను. ఎందుకో చిన్నగా నవ్వింది. నాకు పెద్ద సందిగ్ధమే వచ్చింది. ఆమె నా జోబిలోంచి 500 రూపాయలు తీసుకుందో లేదో, ఊరికే ఎలా అడిగేది అని తటపటాయించి చివరకు నీరజన అర్థంగే కదా, అంటే నాలోని మరో భాగం అంతే. ఆమెను అడిగితే నన్ను నేను అడిగినట్లు అని లేని సమాధానం చెప్పుకొని, మొన్న ఇంటికి ఏమైనా సామాన్లు కొన్నావా అన్నాను. ఇంకా డొంక తిరుగుడే. ఏమీ లేదే అందే ఆశ్చర్యపోతూ. లేదు, నా లెక్కలో 500 రూపాయలు తేడా వచ్చింది. దేనికైనా ఖర్చు అయిందో తెలీదు. నువ్వు దేనికైనా వాడుకున్నావేమోనని అన్నాను. నేను తీసుకుంటే మిమ్మల్ని అడగకుండా తీసుకుంటానా? ఒకవేళ తీసుకున్నా మీకు చెప్పకుండా ఉంటానా అంది చటక్కున. కాదు నాకు తెలీదా నువ్వెందుకలా చేస్తావని. అయినా మర్చిపోవడమేమోనని అంటూ ఆమె ముఖంలో మార్పు ఏదైనా వస్తుందేమోనని చూశాను. లేదు, నేను తీసుకోలేదు అంది శాంతంగానే. ఈ రేజెందుకో ఎప్పుడూ ఉండే కవింపు అమలు లేదు. బదులుగా గంభీరంగా ఉంది. కోపం లేదు, పింకం లేదు, ఇంకా ఏమీ లేవు. మొత్తానికి నా 500 రూపాయలు కూడా లేవు. రాజేష్ దగ్గర అప్పైనా అనుకుంటుండగా, అవును రాజేష్కే కదా 500 రూపాయలు ఇచ్చింది. అయ్యో, ఇంత మతిమరిపోతే ఎలా? ఇలా ఉండి స్కూల్ హోంవర్క్ చేసి తీసుకురావడం మర్చిపోయిన పిల్లల్ని కొట్టడం మంచి పనేనా నేను చేసేది? అవి అలా ఉండని ఈ 500 రూపాయల సంగతి రాజేష్ తీసుకున్నదే రోజు 3వ తారీఖు కాదు 4వ తారీఖు అయి ఉంటుంది. అవును, నా జోబిలో ఇంకా డబ్బు ఉంది. 4వ తేదీనే గురువారం. మధ్యాహ్నం వస్తుంటే దారిలో కారు పక్కగా వచ్చి నిలబడేసరికి బెదిరిపోయి ఫుట్పాత్ ఎక్కితే కారులోంచి పరిచయం ఉన్న నవ్వు రాజేష్. రారా చందు, అయిందా స్కూల్ అని అడిగాడు. అయింది మహానుభావ అంటూ లోపలికి దూరిపోయాను. రాజేష్ కారు ముందుకు పోనిచ్చాడు. ఎక్కడ డ్రైవర్ నాగరాజు అడిగాను. అతని ఇంట్లో లేడు, అర్జెంటుగా ఎక్కడికో పనుందని వెళ్ళాడు అన్నాడు. నీకు తెలుసు కదా, నేను కొత్త నర్సింగ్ హోమ్ కట్టిస్తున్నాను కదా, అక్కడికి వెళ్ళాలి. సరే, నేనే కారులో బయలుదేరాను అన్నాడు. ఓహో అన్నాను. ఉన్నట్లుండి కారు కిర్ర అని శబ్దం చేస్తూ ఆగిపోయింది. పెట్రోల్ ఉన్నట్టు లేదు అంటూ రాజేష్ కారును వేగం తగ్గించి దగ్గరలోని పెట్రోల్ బంకు దగ్గర నిలిపాడు. పెట్రోల్ వేయించుకొని డబ్బు ఇవ్వడానికి జేబులోనికి చేయి పోనిచ్చి ఆశ్చర్యంగా, అరే నా పర్సు అంటూ వెతుక్కున్నాడు. కారులో ఏమైనా పడిందా అని అన్నాను నేను. వాడు వెతికాడు, కానీ దొరకలేదు. ఏమైంది అన్నాను.
ఇంట్లో మర్చిపోయాను, ఎంత పని అయింది అని గొనుక్కున్నాడు. సరేలే, నా దగ్గర డబ్బుంది, ఎంత కావాలో తీసుకో అన్నాను జోబులోంచి చేయి పోనిచ్చి. నీకేమైనా ఇబ్బంది అవుతుందేమో అంటూ సంశయించాడు. పర్వాలేదు అని నోట్లు బయటకు తీశాను. అంత డబ్బు వద్దు, 500 చాలు అని 500 నోటు ఒకటి తీసుకొని పెట్రోల్ బంక్ వాళ్ళకి ఇచ్చాడు. 500 చాలా అన్నాను. చాలు, పూర్తిగా వేయించలేదు, కొంచెమే వేయించా. మా ఇంటి దగ్గరనే పర్మనెంట్ పెట్రోల్ బంకు ఆ స్వామి ఉన్నాడు. నా కారుకు నా వ్యాన్కు అక్కడే పెట్రోల్ వేయించేది. దారిలో ఇది ఇలా అయింది కదా అని కొంత వేయించానంతే అని చిల్లర తీసుకుని జోబులో వేసుకున్నాడు. మళ్ళీ కారెక్కాం. నాకదే గొప్ప. 1000 రూపాయలు సంపాదించే రాజేష్కు అది చిన్న మొత్తం కావచ్చు. నీకేమీ ఇబ్బంది కాదు కదా అన్నాడు రాజేష్ కారు నడుపుతూ. అబ్బే, ఇబ్బంది ఏమిటింది, ఏం కాదు అని వాడి ముందు ఇంకేమీ మాట్లాడకుండా ఊరుకున్నాను. మా ఇల్లు దగ్గర అయ్యేసరికి ఇక్కడ ఆపై ఇద్దరం కలిసి ఇక్కడే భోంచేద్దామన్నాను. నువ్వే మా ఇంటికి వచ్చాయి భోజనానికి, సాయంకాలం ఇక్కడ దాకా వచ్చి డ్రాప్ చేస్తాను అన్నాడు రాజేష్. నీరజ ఎదురు చూస్తుంటుంది అన్నాను నేను. సుజాత నా కోసం కాచుకొని ఉంటుందిరా అన్నాడు. సరే, వెళ్ళి వస్తానని రాజేష్తో అన్నాను. వాడు కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ గలాటాలో నా 500 సంగతి మర్చిపోయా. ఆ తర్వాత 2-3 సార్లు రాజేష్ను కలుసుకున్నా కదా, అయినా గుర్తు రాలేదు. అతనికైనా వాపస్ ఇవ్వాలని జ్ఞాపకం రావద్దా? నాకే లేని జ్ఞాపకం వాడికి ఎలా వస్తుంటుంది? ఆ 500 ఉంటే జీతం వచ్చే వరకు ఎలాగోలో కాలం గడపడానికి అయ్యేది. రాజేష్ మర్చిపోయి ఉండొచ్చు పాపం. 1000 రూపాయల్లో సంపాదించే డాక్టరు అతనికి 500 ఏ లెక్కలోనికి ఎక్కడో వచ్చి ఎక్కడో పోతుంది అంతే. నాకైతే 500 రూపాయలంటే ఓ 3 రోజులకు బత్యం లేదా నీరజకో చీర. అది కాదు అనుకుంటే చివరి వారంలో ఖాళీ జేబులతో ఉండే కంటే 500 రూపాయలైనా ఉంటే అనుకోకుండా వచ్చే చిన్న చిన్న ఖర్చులకు దాన్ని అడ్డం వేసి ఉండవచ్చు. కానీ అలా చేయడానికి వీల్లేదు ఇప్పుడు. నన్ను చూస్తే రాజేష్కు అకస్మాత్తుగా 500 రూపాయలు నాకు ఇవ్వాలని గుర్తుకొస్తే డబ్బు తీసిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటూ అతనింటికి వెళ్ళాను. ఇంట్లోనే ఉన్నాడు. ఆదరంగా స్వాగతం పలికి సోఫాలో కూర్చోబెట్టాడు. లోపల నుంచి టిఫిన్, కాఫీ ఒకటొకటే వచ్చాయి. టీవీ చూస్తావా అంటూ టీవీ ఆన్ చేశాడు. టీవీ ఎవరు చూస్తారు మహానుభావ, నాకు కావాల్సింది నా 500 రూపాయలు అనుకున్నా. నాలో కొంచెమైనా జ్ఞాపకం ఉండద్దా మహానుభావుడికి అనుకున్నా. మళ్ళీ నేనే చిరాకుగా మాట్లాడుతూ కారు ప్రస్తావన తెస్తే గుర్తుకొస్తుందేమోనని ఆ విషయం ఎత్తాను. దాని గురించి అనర్గళంగా ఏమేమో మాట్లాడాడు. దాన్ని కొన్నప్పటి నుంచి మొదలుపెట్టి రాజేష్ చెప్పే కథలన్నీ ఎన్నోసార్లు విన్నాను. అట్లా అని పాపం వాడు గొప్పలు చెప్పే మనిషి కాదు. పాపం ఏదో చెప్తూ ఉంటాడు. మిత్రుని దగ్గర కాక ఇంకెవరి దగ్గర చెప్పుకుంటాడు. వాడు మాత్రం పాపం. నా 500 రూపాయలు ఇచ్చి ఏమైనా మాట్లాడుకో అని అనుకున్నాను మనసులో. పెట్రోల్ వాసన వస్తుందే, ఈ మధ్యన ఏమైనా వేయించావా అని అతన్ని మాటలన్నీ మధ్యలోనే ఆపి అడిగాను. సరైన మనిషికైతే ఆ రోజు కారు పెట్రోల్ వేయించింది, నా దగ్గర 500 తీసుకున్నది గుర్తుకు రావాల్సింది. కానీ ఈ మహానుభావుడికి గుర్తొస్తే కదా. పెట్రోల్ అన్ని డ్రైవర్ నాగరాజుకే వదిలేశాను. అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడమే అంతే అన్నాడు రాజేష్. మొత్తానికి గుర్తుకు రాలేదు. నేనే గుర్తు చేస్తే క్షణం డబ్బు తీసిస్తాడు. రుణంలో పడిపోయే స్వభావం ఉన్న మనిషి కాదు వాడు. పాపం మర్చిపోయాడంతే. కానీ నేను గుర్తు చేయడానికి అవుతుందా? చచ, ఎలా అడిగేది? ఆ రోజు పెట్రోల్ వేయించుకోవడానికని 500 రూపాయలు తీసుకున్నావు కదా, ఇచ్చేయి అనేదా? వాళ్ళంతా కుంచుకుపోయి ఎలా అడిగేది? డబ్బు నాదే అయినా అడగడం అనేది ఎప్పుడు నా కష్టమైన పనే. నేనెందుకు అడగాలి? వాళ్ళే ఇవ్వాలి కదా. వీడు ఎంత డబ్బున్నవాడు అయినా పైగా బాగా పరిచయం ఉన్నవాడు, స్నేహితుడు. న్యాయంగా దాక్షిణ్యమేమి పెట్టుకోకుండా అడగాలి. అది నిజమే. కానీ ఆత్మాభిమానం, అది కాక ఇక్కడ రాజేష్ ఏమనుకుంటాడేమో అనే అనుమానం అంతే. పాపం నా కోసం ఎన్నోసార్లు ఎంతో ఖర్చు చేశాడు. నా పెళ్లిలో 10,000 విలువ చేసే వస్తువు బహుమానంగా ఇచ్చాడు. ఇంకోసారి ఎప్పుడూ నేను కష్టంలో ఉండగా రాజేష్ దగ్గర నేను ఏమీ చెప్పలేదు. ఎలాగో తెలుసుకొని ఇంటికి వచ్చి నీరజ చేతికి 10,000 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ వాపసు ఇవ్వడానికి వెళ్తే తీసుకుంటేనా? ఇలా అతను నాకు ఇచ్చిన దానికి లెక్క లేదు. ఎంతో ఇచ్చాడు. అంతేకాదు దాన్నంతా అది అలాగే వదిలేశాడు కూడా. అలాంటి వాడి దగ్గరకు వెళ్ళి నా 500 రూపాయలు ఎలా అడిగేది? ఇలా ఆలోచించి మొత్తానికి రాజేష్ నుండి నా డబ్బు తిరిగి పొందాలని నిర్ణయించుకున్నాను. అయినా ఎలా అనేది సమస్యే.
నేనుగా అడగను. అతనికే గుర్తొచ్చి నా 500 తిరిగి ఇవ్వాలి. పోనీ అప్పుగా అయినా అతనికి గుర్తొస్తుందేమో. రాజేష్, కొంచెం డబ్బు ఉంటే కావాలి అన్నాను. ఎంత ఎంత కావాలి అన్నాడు. 500 చాలు అన్నాను. 500 చాలా అంటూ బీరువా తెరిచి 4-5 500 రూపాయల నోట్లు చేతిలోని పట్టుకొని వచ్చాడు. 500 చాలు అన్నాను. దాన్ని నా చేతిలో పెట్టేటప్పుడు, ఓ ఎలాగూ నేను నీకు 500 ఇవ్వాలి కదా, ఇది తీసుకో అంటాడేమో అని నిరీక్షించాను. లేదు, మహానుభావుడు దాన్ని పూర్తిగా మర్చిపోయాడు. నిరాశగా అప్పుగా పొందిన 500 తీసుకుని ఇంటికి వెళ్ళాను. దాన్ని నేను అతనికి తిరిగి ఇవ్వకపోయినా సరే, అతనేమీ అడిగేవాడు కాదు. కానీ అప్పుగా తీసుకున్న తర్వాత ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది. డబ్బు వెనక్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడైనా రాజేష్కు గుర్తొస్తుందేమో ఆశ కలిగింది. ఆ ఉద్దేశంతో అయినా తిరిగి ఇవ్వటానికి వెళ్ళాను. జీతం వచ్చిన 2 రోజుల తర్వాత అనుకుంటా రాజేష్ ఇంటికి వెళ్ళాను. మహానుభావుడు లేడు. పని మనిషి కాఫీ ఇచ్చింది. ఏవేవో మాట్లాడి కాసేపు గడిపాను. చివరికి ఎప్పుడు వస్తాడో అనుకొని బయలుదేరాను. కారు శబ్దం అయింది. రాజేష్ కారులోంచి దిగుతూ వాకిట్లో నుంచున్న చూసి, ఓ ఎప్పుడొచ్చావురా అంటూ భుజం మీద చెయ్యి వేసి లోపలికి పిలుచుకు వెళ్ళాడు. అర్ధగంట అయింది అంటూ అతని వెనుక నడిచాను. రాజేష్తో మాట్లాడుతూ మరో అర్ధగంట గడిపాను. బయలుదేరే ముందు జోబిలో చెయ్యి వేసి 500 కాగితం ఒకటి బయటకు తీశాను. రాజేష్ దృష్టి దాని మీద పడింది. ఇదేంటి అన్నాడు. నీకు ఇవ్వాలి కదా నేను అన్నాను. అవునా, ఎప్పుడు తీసుకున్నావు అన్నాడు. ఓరి దేవుడా, వీడు దీన్ని కూడా మర్చిపోయాడు అనుకున్నాను. 25వ తేదీన నేను ఇక్కడికి వచ్చినప్పుడు నీ దగ్గర తీసుకోలేదు అని జ్ఞాపకం చేశాను. ఓ సరే, దాన్ని ఎందుకు ఇస్తున్నావు, ఉండనీలే అన్నాడు. అలా అంటే ఎలా, ఇంకోసారి నీ దగ్గర ఏదైనా తీసుకోవాలా వద్దా అన్నాను. వద్దన్నానా నేను అన్నాడు వాడు నవ్వుతూ. నువ్వు అనలేదు, కానీ ఇచ్చిన అప్పును తీసుకొని నీ వద్దకు నేను ఎందుకు వస్తాను అన్నాను. ఓ హాహాహా అని నవ్వుతూ 500 తీసుకొని జోబులో పెట్టుకున్నాడు. నాకు నిరాశ మిగిలింది. వాడికి మాత్రం గుర్తు రాలేదు. ఇక కూర్చొని ఏం చేయాలి, పైకి లేచాను. ఓ ఇంకో విషయం నీకు చెప్పడం మర్చిపోయినాన్రా అన్నాడు. అబ్బా, చివరికి నా 500 రూపాయలు గుర్తొచ్చింది అనుకుని ఏమిటి అన్నాను. నా నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవం ఉంది కదా ఎల్లుండి అన్నాడు. అంటే కట్టడం పూర్తయిందా అన్నాను, నా నిరాశ బయట కనబడకుండా. అంతా అయినట్లే, ఎల్లుండి ఉదయం 9:30కు ప్రారంభోత్సవం, నువ్వు రావాలి అన్నాడు. నేనెందుకురా అన్నాను. అలా అంటవే, నువ్వు తప్పకుండా రావాలి, మనం ఈరోజు ఒకసారి చూసొద్దాం అన్నాడు. ఎప్పుడు వెళ్ళాలి అన్నాను. సాయంత్రం బయలుదేరదాం, అక్కడ ఒక చిన్న పని ఉంది, రాత్రి అక్కడే ఉండి రేపు ఉదయం వద్దాం అన్నాడు. ఎల్లుండి ఉదయాన్నే ఎందుకు వెళ్ళకూడదు అన్నాను నేను. లేదు, అక్కడ కొన్ని ముఖ్యమైన పనులున్నాయి అని. సరే, నువ్వు ఇంటికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వు అన్నాడు. అరగంటకంతా మీ ఇంటికి వచ్చేస్తాను, భోజనం అని ఆలోచించకు, నేను అన్నీ తీసుకొని వస్తాను, సరేనా అన్నాడు. సరే అని నేను బయలుదేరాను. అన్నట్లుగానే అరగంటకంతా ఇంటి ముందు కారు హారన్. బయటకు వచ్చి చూస్తే రాజేష్. ఏరా రెడీనా అన్నాడు. నీరజకు చెప్పి ఇద్దరం బయలుదేరాం. దారిలో ఎక్కువేం మాట్లాడుకోలేదు. నేరుగా నర్సింగ్ హోమ్ వద్దకు వెళ్ళాం. అప్పటికే చీకటి పడి ఉండటం వల్ల లైట్లు వేసుకొని పనులు చేస్తున్నారు కొందరు. రాజేష్ వాళ్ళకు కొన్ని సూచనలు ఇస్తున్నాడు. తర్వాత మేము అవుట్ హౌస్కు వెళ్ళి భోంచేసి హాయిగా పడుకొని నిద్రపోయాం. తిరగడం వల్ల కలిగిన అలసటతో పడుకున్న తక్షణం గాఢంగా నిద్రొచ్చింది. ఉదయం మెలకు వచ్చేసరికి 7 గంటలైంది. అప్పటికే రాజేష్ లేచి ముఖం కడుక్కొని కాఫీ కోసం నౌకర్ని పంపాడు. నేను ముఖం కడుక్కొని తుడుచుకుంటూ ఉండగా రాజేష్ అంగీ జోబిలోంచి 500 రూపాయల నోటు తీసి నాకిస్తూ, నీ 500 తీసుకో అన్నాడు. ఇదేంటి అన్నాను. నేను నీకు ఇవ్వాలి కదరా, ఆ రోజు పెట్రోల్ వేయించుకుంది అన్నాడు. ఓహో అదా, దాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకున్నావా నువ్వు, నాకు గుర్తే లేదు అన్నాను నేను. నాకు గుర్తులేదు, రాత్రి నువ్వు కలవరించావు, దాంతో నాకు గుర్తుకొచ్చింది అన్నాడు. నేనా, ఏమని అన్నాను. నాకు ఏమీ తెలియదన్న వాడిలాగా అమాయకంగా మొహం పెట్టి. రాజేష్ కారుకు పెట్రోల్ వేయించుకోవడానికి నా దగ్గర 500 రూపాయలు తీసుకున్నాడు. రాజేష్ ఇస్తే నేను నీకు చీర తీస్తాను అని నీ భార్యకు నిద్రలో చెప్తున్నావు అన్నాడు రాజేష్. ఓ అంటూ నేను గట్టిగా నవ్వి, నాకు అది గుర్తులేదు అంటూ ఆ నోటు జోబులో పెట్టుకొని, నేను కలవరించి నిద్రలో కాదు మెలకువగా ఉండే అన్నది రాజేష్కు తెలియదు కదా అని మనసులో తృప్తిగా నవ్వుకున్నాను. ధన్యవాదాలు. త్వరగా మీకో మాట, ఇలాంటి సంఘటనలు కూడా మీకు మీ జీవితంలో ఎదురైంటాయి కదా.
అలాంటి సంఘటన ఏదైనా మీకు ఎదురైంటే కామెంట్లో నాకు పెట్టండి. ధన్యవాదాలు.